అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే టైం దగ్గరకు వచ్చేసింది. అందుకే తనకి ఎలాగో తన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు, తనకి ఎలాగో అరెస్ట్ అవుతుంది, దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, రాజకీయ సింపతి పొందాలి అనేటువంటి డ్రామా మొదలుపెట్టాడు. అందులో భాగంగా జగన్ డబ్బులు ఇస్తే మురిగేటువంటి కొంతమంది పెయిడ్ పొలిటికల్ అనలిస్టులు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వ్యభిచారం చేసేటువంటి పొలిటికల్ బ్రోకర్లు వాళ్ళ చేత మాట్లాడిస్తూ ఉన్నారు. అందులో ఈ వృత్తికిలో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఎవడు ఏం చెప్పినా నేను క్లియర్గా చెప్తున్నా, బ్రోకర్ నాగేశ్వరరావుకి పాపం ఎక్కడో అమిత్ షా ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నప్పుడు పాపం అమిత్ షా వాళ్ళ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారు కలిసినప్పుడు మనోడు అక్కడ ఉండి అక్కడే బాత్రూంలో ఏవో క్లీన్ చేస్తూ ఉన్నాడంట. సరే, మనోడికి అలవాటే కదా గోడ చాటు నుంచి రక్కి వినటం, అవన్నీ విన్నాడంట. అవి ఏం విన్నాడు, అమిత్ షా గారు ఏం చెప్పారు అనేటువంటి విషయాల్ని మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య నాగేశ్వరరావు గారికి పెద్దగా పని ఏం లేదు, వయోభారం వల్ల పెద్దగా పనులేం లేకపోతే అందువల్ల మనోడు ఈ మధ్య అమిత్ షా లాంటి వాళ్ళ ఇళ్ళలో, ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఏదో సర్లే ఏదో అమిత్ షా లాంటి ఇళ్ళల్లో గార్డెన్ వర్క్ చేయడానికో లేకపోతే బాత్రూమ్లు కడటానికో ఇంకోటో లేకపోతే అమిత్ షాకి ఈ రుద్దటానికో ఏదో ఒక పర్సనల్ పనికి వెళ్తూ ఉండటం వల్ల పాపం ఆ టైంలోనే ఆయన వెళ్ళి పనిచేస్తున్న టైంలోనే అమిత్ షా గారిని మరి మన పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారు కలిశారంట. సో ఏం మాట్లాడుకున్నారు అనే దాని గురించి మనోడు మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడండి. మనందరూ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ను లోపలయ్యాలి, జగన్ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను, మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకు ఎలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకు ఎలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, హైలీ ప్లేస్ సోర్సెస్ అంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి, ఈ ముగ్గురు చెప్పాలి, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే, మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోహర్ అన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంకా ఈయనకి ఎవరు చెప్పారంటే కొంపదీసి ఏనే ఉన్నా అమిత్ షా ఇంట్లో జాబ్ చేస్తున్నాడేమో, అమిత్ షా ఇంట్లో ఏమన్నా పాలేరు పనికి ఒప్పుకున్నాడేమో, అందువల్ల పాపం అక్కడ మాట్లాడుకునే టైంలో మనకు అలవాటు కదా గోడ చోటను విని టీవీల్లోకి వచ్చి ప్రెస్ల్లోకి వచ్చి వాగటం. సో ఆ పాత బుద్ధి పోక ఏమన్నా విని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడే అనుకున్నా. అట్ట కాదంట, జనసేన కోర్ కమిటీ మీటింగ్లో మాట్లాడుకున్న విషయం బయటకు వచ్చిందంట. మరి ఈయనకి ఎట్లా బయటకు వచ్చింది ఆ విషయం అంటే, మరి ఈయన బహుశా జనసేన ఆఫీస్లో ఏమైనా అటెండర్ పోస్ట్ కానీ లేకపోతే టాయిలెట్ క్లీనర్ పోస్ట్ కానీ తీసుకున్నాడేమో. మేబీ తప్పేముందులే, ఎన్నాళ్ళు ఏం చెప్తున్నాడు, ఎంతసేపు ఉన్నా రాష్ట్రానికి పనికొచ్చే పనులు ఏం చెప్పట్లా, ఎంతసేపు ఉన్నా ఏదేదో జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసే పనులు తప్పనించిన పనికొచ్చే పనులు చేస్తున్నాడు. ఎన్నాళ్ళు నమ్ముతారని చెప్పిన మాటలు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పాడంట ఏంటి, టెంపరరీ ఫ్రెండు, కానీ జగన్మోహన్ రెడ్డి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని అంట. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అన్ని సర్దుకుంటున్నాడు. ఎందుకంటే 2019లో ఆయన గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో కానీ పవర్ అంటే మ్యాజిక్ ఫిగర్ కానీ గవర్నమెంట్ లేకపోతే తప్పనిసరి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మీద ఉన్న కేసులు మాఫీ చేసుకుంటే, ప్రత్యేక హోదా సంగతి దేవుడి వరకు, రాష్ట్రానికి నిధుల సంగతి దేవుడి వరకు నా మీద ఉన్న కేసులు మాఫీ చేసేపోతే నీకు మద్దతు ఇస్తానని బేషరతుగా మద్దతు ఇచ్చేవాడు. వాళ్ళ అదృష్టం ఏంటంటే 2019లో అక్కడ గవర్నమెంట్ యూపీఏకి ఎన్డీఏ గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో రావటం, యూపీఐ అసలు మెజార్టీ లేకపోవటం వల్ల ఆ 5 years లోక్సభలో అవసరం లేకపోయినా రాజ్యసభలో అవసరమైన ప్రతిసారి కూడా
మనోళ్ళు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ ఈజీగా చెప్పేది ఏంటంటే జగన్ అసమర్థుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు దర్యాప్తు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి మనకి మద్దతు ఇస్తాడు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవు, చంద్రబాబు నాయుడిని బెదిరించాలని చూస్తే భయపడ్డు. సరే ఏదో మొన్న 2019 ఏదో ఒక ఎన్నికల సహకరించామనేది ఉంటే ఉండొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా మోస్ట్ అంటే ఎలిగేషన్తో ఉన్నటువంటి కేసులు ఏమి లేవు, అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సినంత కేసులు ఏమి లేవు, బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. ఏ కేసులో భయపడతాడు? ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో, ఈడీ జప్తు చేసిన ఆస్తుల విషయాలలో, లేకపోతే షెల్ కంపెనీలు పెట్టిన విషయాలలో, షెల్ కంపెనీలకు మనీ ట్రాన్స్ఫర్ చేసిన విషయాలలో, ఇంకా అవి కూడా కాకుండా కొత్తగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా దూకుడుగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా లొంగిపోతాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి బొక్కలు ఉండటం బీజేపీకి కలిసి వచ్చే అంశం. అదే ఆయన చెప్పింది ఇండైరెక్ట్గా. దాని అర్థం అంతే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ రంకుతనం దేనికి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ఉన్నాయి. ఈ రంకుతనం దేనికి? ఈయన పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలవచ్చు కదా. మరి ఎందుకు ఇదేంది నేను తెలుగుదేశం పార్టీని మాత్రం వ్యతిరేకిస్తా, బీజేపీని వ్యతిరేకించినటువంటి కారణం ఏంటంటే తనకున్న కేసులు భయం. ఎక్కడ కేసులు విచారణకు వస్తాయనే భయం. ఆ భయంతో ఆయన గానా భజనా అంటాడు, ఏది చెప్తే అది వింటాడు. గత 5 ఏళ్ళు మనం ఆడిచ్చాం, డూడు బసవనలా తిరణాలు ఆడించేసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా మనకేం ప్రమాదం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అడ్డుదొరికిపోతే ఆ స్థానాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి టైం పట్టింది. కాబట్టి ఈలోపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అవుద్ది అనేటువంటిది ఇక్కడ వాళ్ళు చెప్పాలనుకున్న మాట. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటి, అమిత్ షా గారు అసలు ఈ టాపిక్ ఎత్తకొచ్చి మాట్లాడాల. కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ ఉచ్చు బిగించబోతున్నారు. ఆస్తులు మించినటువంటి కేసుల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు దాకా విచారణ ఉన్నటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటి మీద వేగవంతం చేస్తే జగన్ జైలుకు పోతాడు. అందుకనే ముందే సింపతి డ్రామాలు. నా అరెస్టు కారణం చంద్రబాబు నాయుడు. 2014 ముందు కూడా అంతే కదా. ఆయన అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. చెప్పినట్టు వినలేదని కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే కాంగ్రెస్ వెనకాల చంద్రబాబు ఉన్నాడు. ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు కాబట్టి 2014 ముందు ప్రభుత్వం నిలబడిందని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ కలిస్తేనే నీకు పోయినటువంటి ఎమ్మెల్యేలు తీసేసిన కాంగ్రెస్ పార్టీకి అది ఫుల్ పవర్ ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి తెర వెనక చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చాడు. అంటే ఇదంతా ఏందయ్యానంటే ఇలాంటి బొగడాగాలతోటి ఇది తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తన మీద సింపతి జనరేట్ చేసుకునేలాగా, ఒకవేళ కేంద్రం కానీ ఎవరైనా అరెస్ట్ చేస్తే దానికి చంద్రబాబు నాయుడే కారణమని చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించాలని ముందుగా ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా. ఈ డ్రామాలో ఇలాంటి బ్రోకర్ల మీడియా ముందుకు వచ్చి నేను విన్నాను, నేను చూశాను, నీకు అంత సీన్ లేదు, నీకు జనసేన పార్టీ ఆఫీస్లోకి రానివ్వరు, లేదా బీజేపీ ఆఫీస్లోకి రానివ్వరు. కాకపోతే ఒకటేందనంటే కూటమి యొక్క మెతక వైఖరి. ఈరోజు కూటమి అరెస్ట్ చేసి లోపల పెట్టి అసలు నీకు ఎవడో హైలీ విట్నెస్ పర్సన్ ఎవడు చెప్పాడు, ఆ పర్సన్ ఎవడో తీమనండి, పార్టీ ఆఫీస్ నుంచి కీలక సమాచారాన్ని ఎవడో బయటికి నెట్టాడు అని చేయాల్సిన బాధ్యత ఉంటే అప్పుడు ఇవన్నీ తూచ్ అంబక్ మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ అనేది అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో ఇలా చేసే కదా, మా నాన్న లేడు, మా చిన్న ఆయన లేడు, నన్ను కొత్తతో బుడి చంపేశారు, నా చెల్లెల్ని కొట్టారు, నా తల్లిని కొట్టారు, నన్ను బజార్లోకి ఇచ్చారు, నా మీద జైల్లో పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, ఇట్లా ఏడ్చే కదా సింపతి ఓట్లతో 2019లో అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా మళ్ళీ రావాలని చూస్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చోడు కాదు. ఇలాంటి ప్రొఫెసర్ లాంటి బొగడాగాలు చేసేటువంటి ఈ స్క్రిప్టులు నాలుక గీసుగోను కూడా పనికిరావు అనేది 100కి 100% నిజం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మంచి టాలెంట్ ఉందయ్యా నీ దగ్గర, సినిమాల్లోకి వెళ్తే బాగా పనిచేస్తావు. ఎందుకంటే ఇంకా ఎలాగో రాజకీయాల్లో పనికిరావు కానీ ఎక్స్పైర్ అయిపోయింది, కానీ సినిమాల్లో కన్నా ట్రై చేయి, ఇలాంటి కట్టు కథలు సినిమా కథలు బాగా వినిపిస్తావు.